అయింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు. విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందిస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. డీబీటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని నేటి వరకు అబియన్స్ లో పెట్టింది హైకోర్టు. నేటితో ఆ గడువు ముగియటంతో ఈ రోజు లేదా రేపు డీబీటీల ద్వారా ఆయా పథకాలకు సంబంధించిన నగదుని పంపిణీ చేసేందుకు అవకాశం లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఆసరా, చేయూత, వసతి దీవెన, విద్యా దీవెన, లా నేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసి డీబీటీ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే డీబీటీల ద్వారా పంపిణీ చేసే పథకాల్ని ప్రసార మాధ్యమాల్లో, సభల్లో ప్రచారం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించిందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే డీబీటీల పంపిణీ పైన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు అయితే ఇవాళ ఒక్కరోజు బీపీటీల పంపిణీకి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే వెలువరించడం జరిగింది. అదేవిధంగా నిధుల పంపిణీకి సంబంధించి ప్రచారాన్ని ఎక్కడా కూడా చేయొద్దంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈసీకి కానీ హైకోర్టుకి కానీ ఆర్డర్లు దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి ఈసీకి కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తరుపతి విచారణ అయితే జూన్ 27కు హాజరు చేసినట్టు కూడా ఏపీ హైకోర్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే ఈ డీపీటీల పంపిణీ ఏదైతే ఉందో దీనిపైన పెద్ద రాజకీయ చర్చ జరుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా పంపిణీ జరిగితే కనుక ప్రభుత్వానికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కుదరదంటూ కూడా అటు ఈసీ తరపు న్యాయవాదులు వాదన వినిపించినటువంటి పరిస్థితి. మొత్తం మీద హైకోర్టు అయితే తీసుకున్న నిర్ణయానికి అయితే మాత్రం ఇవాళ ఒక్కరోజు మాత్రం డీబీటీల పంపిణీకి మాత్రం ఏపీ హైకోర్టు అయితే మాత్రం కీలక ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.